మనకైతే ఒక ఆటో డ్రైవర్ అని అయితే కాల్ చేశాడు. నేను గుంతకల్ నుంచి పెంచులపాడికి గత 10 రోజులుగా తిరుగుతున్నానండి. డైలీ ఒక వ్యక్తి అయితే హైవే మీద కూర్చొని ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకోండి అని చెప్పారు. ఓకే అన్న అనేసి మనం అయితే వెంటనే మన టీం తో అయితే మాట్లాడడం జరిగింది. మన టీం లో ఒకరైన అబ్దుల్ అదే దారి గుండా బళ్ళారికి అయితే వెళ్తూ ఉన్నాడు. మన అబ్దుల్ కి మ్యాటర్ చెప్పడంతో వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడడం జరిగింది. చాలా సేపు తర్వాత ఆయన ఏం చెప్పాడంటే హైదరాబాద్ అని చెప్పాడంట. మన అబ్దుల్ అయితే ఈయన చాలా సేపు తర్వాత ఈ మాట ఒకటే చెప్పాడు, మీరైతే రండి అని చెప్పాడు. మధ్యాహ్నం 3 అవుతుందండి. నేనైతే మా టీం తో కలిసి ఆయన చూడడానికి అయితే బయలుదేరాను. వెళ్లే దారిలో ఆయన కోసం అయితే ఫుడ్ వాటర్ తీసుకొని వెళ్ళాము. ఆ ఫుడ్ వాటర్ అయితే ఆయనకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మనం ఇచ్చిన ఫుడ్ వాటర్ అయితే ఆయన అయితే తీసుకున్నాడు. ఆమె కాకుండా ఇలా దారిలో వెళ్లే వాళ్ళు చాలా మంది అయితే ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారంట. దాదాపు ఈయన దగ్గర అయితే 2.5 hours అయితే స్పెండ్ చేయడం జరిగింది. నేను మా టీం అయితే చాలా కష్టపడ్డాము ఆయన వివరాలు తెలుసుకోవడానికి. ఆయన పాపం అండి మనుషులు చూస్తేనే భయపడుతున్నాడు. ఈయన గురించి ఎలా అయినా వివరాలు తెలుసుకోవాలనేసి నేను మా టీం అయితే చాలా సేపు అయితే ఆయన బుజ్జగించడం జరిగింది. దారిలో అయితే ఒక బస్ డ్రైవర్ అన్న అయితే వెళ్తున్నాడు. ఆయన గురించి అయితే అన్న కొన్ని విషయాలు అయితే చెప్పాడు. నేనైతే ఆయన్ని చూడబట్టి దాదాపు 6 నెలలు అయిందండి. ఎంత ఎండ ఉన్నా సరే, ఎంత పెద్ద వాన వచ్చినా సరే ఆయన ఇక్కడ నుంచి అయితే కదలదండి. ఇక్కడే కూర్చొనే ఉంటాడు. నేను ఇటు సైడ్ వెళ్తున్నప్పుడల్లా ఫుడ్ గానీ లేదా వాటర్ గానీ ఇచ్చేసి వెళ్తుంటాను అని చెప్పాడు అన్న అయితే. మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అటు సైడ్ వెళ్తున్న వాళ్ళు అయితే అక్కడే నిలబడి చాలా మంది అయితే చూస్తూ ఉండిపోయారు. కొంతమంది అయితే ముందుకు వచ్చేసి ఆయన గురించి అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి వారి మాటల్లో కూడా మీరు వినండి. ఎన్ని నెలల నుంచి చూస్తున్నారు? సుమారుగా 1.5 నుంచి చూస్తున్నాం. ఇదే ప్లేస్ లో ఉంటాడు. ఎంత ఎండలో అయినా ఇక్కడే ఉంటాడు. వాన వచ్చినా ఎండ వచ్చినా అక్కడే ఉంటాడు. ఏం తింటాడో ఏమో ఆ దేవునికే తెలియదు ఆయన పాపం. పట్టక తెగినా ఎందుకు వచ్చిదాను పోతాడు పక్కపోతాడు భయపడతాడు. అట్లానే దానికనే పట్ట గిట్ట కప్పలేదు. ఇంకా వచ్చిన వల్ల ఇస్తుంది. మీరు మామూలుగా ఎన్ని రోజులైనా ఈ మనిషిని చూడబట్టి? ఈ మంచి అంటే బాగానే 2 years పైన 2 years 2 years అవుతుంది. హైదరాబాద్ పోతా అంటున్నాడు. ఇచ్చిపోతుంటా మీరు రూట్ అంటే వచ్చేటప్పుడు హైదరాబాద్ పోతా అంటున్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడలేదా మీరు? ఇప్పుడు మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడడం కానీ ఓన్లీ ఫుడ్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. పోతా అంటున్నాడు. హైదరాబాద్ అంటారా? హైకోర్టులో లాయర్ అంటున్నాడు. హైకోర్టులో ఆయన జనాల్ని చూస్తేనే భయపడుతూ ఉన్నాడు. కాసేపు ఆయన్ని మా టీం అంతా కూల్ చేసిన తర్వాత ఆయన నోటి ద్వారా కొన్ని మాటలు అయితే విన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గొంతు అయితే రావట్లేదు. గత 2 ఏళ్లుగా ఆయన ఎవరితో మాట్లాడడం లేదు. సో అందుకనేసి గొంతు బయటికి రావట్లేదు అనమాట. కానీ కొన్ని మాటలు అయితే అర్థమయ్యాయండి. నా పేరు రామకృష్ణ, నేను హైదరాబాద్ లో ఉన్న హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేసేవాడిని అని చెప్పాడు. మీకు ఫ్యామిలీ లేదా అంటే లేదు, నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పాడు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే అక్కడ నేను బస్ ఎక్కాను వచ్చాను అని మాత్రమే చెప్తున్నాడు. ఆయనైతే పైకి లేపి ఊర్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నించామండి, కానీ అది అవ్వలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఒక హ్యాండిక్యాప్, నాకు లేవడానికి చేత కాదు, నాకు కాళ్ళు లేవు అని చెప్తున్నాడు. ఆయనైతే తెలుగు హిందీ మాట్లాడుతున్నాడండి. ఈయన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే మాకైతే కాల్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఆయన